హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెట్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసాం కదా. ఆ టాపిక్లో ఇది క్లాస్ 2. క్లాస్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, వెళ్ళి చూడొచ్చు. అండ్ క్లాస్ 1లో మనం సెట్స్ యొక్క డెఫినిషన్స్ డిస్కస్ చేసాం. అదేవిధంగా సెట్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అనేది కూడా డిస్కస్ చేసాం. ఓకే, ఈ క్లాస్లో మనం సెట్స్ రిప్రజెంటేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. సెట్స్ అనేవి 2 టైప్స్లో రిప్రజెంట్ చేస్తాం కదా, రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఈ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అనేది కూడా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సెట్ అంటే ఏం చెప్పుకున్నామండి? సెట్ అనేది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం. ఓకే, సెట్ అనేది ఏం చెప్పుకున్నాం? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ సెట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? 2 మెథడ్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఒకటి రోస్టర్ ఆర్ టాబ్యులర్ ఫామ్, రెండవది సెట్ బిల్డర్ ఫామ్. అయితే రోస్టర్ ఫామ్లోని మనం సెట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, సెట్లో ఉండే ఆబ్జెక్ట్స్ని ఏమంటాం? ఎలిమెంట్స్ అనొచ్చు, అదేవిధంగా మెంబర్స్ అని కూడా అనొచ్చు. ఓకే, రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఎప్పుడూ కూడా సెట్లో ప్రతి ఎలిమెంట్ని కూడా మనం రాయాలి విత్ ఇన్ బ్రేసెస్, కర్లీ బ్రేసెస్లో సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని కూడా రాయాలి, కామాస్తో సెపరేట్ చేస్తూ. ఓకే, అది రోస్టర్ ఫామ్. సపోజ్ నేను అంటున్నాను సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాను. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను? సెట్లో ఉండేవన్నీ ఓవెల్స్, ఏవైతే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉంటాయో ఆ ఓవెల్స్ అన్నీ ఒక సెట్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ సెట్ని నేను రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఎలా రాయాలి? కర్లీ బ్రేసెస్లో రాయాలి అండ్ ప్రతి ఎలిమెంట్ని కూడా లిస్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని ఓవెల్స్. ఏంటవి? ఏ, ఈ, ఐ, ఓ, యు. అండ్ ఇంకొకటి ఏంటి? ఇక్కడ ప్రతి ఎలిమెంట్ని కామాతో సెపరేట్ చేసి రాయాలి. ఈ విధంగా మనం సెట్ని రోస్టర్ ఫామ్లో రాస్తాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి ఎలిమెంట్ని ఒక్కసారి రాయాలి, ఎక్కడా కూడా ఎలిమెంట్ని రిపీట్ చేయకూడదు. సపోజ్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సెట్ ఆఫ్ లెటర్స్ in the word school. ఓకే, ఇక్కడ సెట్ అనేది ఏమంటున్నాం? స్కూల్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఒక సెట్ అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు సెట్ని రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఎప్పుడు కర్లీ బ్రాకెట్స్లో రాయాలి. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి? స్కూల్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ అనేవి. ఓకే, ఏంటా లెటర్స్? ఎస్, సి, కామాతో సెపరేట్ చేస్తూ రాయాలి. ఎస్, సి, హెచ్, ఓ అండ్ అగైన్ ఓ వచ్చింది. కానీ చెప్పాను రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకేసారి రాయాలి, రిపిటేషన్ అనేది ఉండకూడదు. కాబట్టి ఓ అనేది 2 టైమ్స్ వచ్చింది వర్డ్లో, కానీ సెట్లో రాసేటప్పుడు ఒకసారే రాస్తాం, ఎల్. ఓకే, ఈ విధంగా రోస్టర్ ఫామ్లో రాస్తాం. ఇదే ఆర్డర్లో రాయాలని ఏం లేదు, ఆర్డర్ మీరు ఏ విధంగా రాయొచ్చు అంటే సి ముందు రాసి హెచ్, ఎస్, ఎల్, ఓ ఈ విధంగా కూడా రాయొచ్చు. ఆర్డర్తో సంబంధం లేదు, ఓన్లీ రిపిటేషన్ ఉండకూడదు అని చెప్తున్నాను. ఓకే, రోస్టర్ ఫామ్ అర్థమైంది కదా. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో ఏ విధంగా రాస్తామంటే ప్రాపర్టీని డిస్క్రైబ్ చేస్తాం. రోస్టర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా రాస్తాం. సెట్ బిల్డర్ ఫామ్స్ వచ్చేసరికి ఓన్లీ ప్రాపర్టీని డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. సపోజ్ నేను ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఏం రాశాను? ఏ, ఈ, ఐ, ఓ, యు అంటే ప్రతి ఎలిమెంట్ని రాశాను కామాస్తో సెపరేట్ చేస్తూ. అదే సెట్ బిల్డర్ ఫామ్కి వచ్చేసరికి ఇదే ఎగ్జాంపుల్ ఏ విధంగా రాయొచ్చు అంటే సెట్ ఆఫ్ ఎక్స్
ఓకే, సెట్ ఆఫ్ ఎక్స్ వర్టికల్ బార్ రాస్తున్నాను, దీన్ని సచ్ దట్ అని చదువుతాం. ఓకే, ఎక్స్ అయితే ఈ ఎక్స్ అనేది ఏ ప్రాపర్టీ సాటిస్ఫై ఉండాలంటే ఆ ఎక్స్ అనేది ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అర్థమైందా? సో సెట్ బిల్డర్ ఫామ్లో రాసేటప్పుడు ఎప్పుడు మనం ప్రాపర్టీని డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఏంటట, ఏవైతే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓవెల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ సెట్లో ఉంటాయి అని చెప్తున్నాం. సో ఇది ఏంటి, వర్టికల్ బార్ ఆర్ కోలన్ అనేది మనం యూజ్ చేస్తాము. దీన్ని ఏమని చదువుతాం, సచ్ దట్ అని చదువుతాం. అంటే మీనింగ్ ఏంటి, ఏదైతే ఎలిమెంట్ సెట్లో ఉంటుందని చెప్తున్నామో ఆ సెట్ అనేది ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చెయ్యాలి అని మీనింగ్ వస్తుంది ఇక్కడ సచ్ దట్ రాసామంటే. ఓకే, ఇప్పుడు మనకి రిప్రజెంటేషన్ అనేది అర్థమైంది కదా. వీటికి సంబంధించి ఒక 5 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఏంటి రాయమన్నారు, రైట్ ద సొల్యూషన్ సెట్ of the equation x square plus x minus 2 equal to 0 in roster form. రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి రాయాలి, బ్రేసెస్లో రాయాలి అండ్ ప్రతి ఎలిమెంట్ని కామాస్తో సెపరేట్ చేస్తూ రాయాలి. ఓకే, అయితే ఇక్కడ సెట్ అనేది ఏమని డిఫైన్ చేశారు, ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అని డిఫైన్ చేశారు. సో ఇచ్చిన ఈక్వేషన్ని కన్సిడర్ చేయండి. గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఈక్వేషను ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఏదైతే సొల్యూషన్ వస్తుందో ఆ సొల్యూషనే ఒక సెట్ ఫామ్ చేస్తే ఆ సెట్ని రోస్టర్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ని మనం ఏ విధంగా రాయొచ్చు, 2x మైనస్ ఎక్స్ రాయొచ్చు కదా. 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ వస్తుంది, మైనస్ 2ని ఏ విధంగా రాయొచ్చు, 2 × 1 అని రాయొచ్చు, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ 2xలోంచి ఎక్స్ని కామన్ తీయండి, ఏమవుతుంది, ఎక్స్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఎక్స్ కామన్ తీసేస్తే 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ 2 × 1లోంచి -1 కామన్ తీయండి, తీసేస్తే ఇక్కడ -1 తీసేస్తే ఇంకా ఎక్స్ ఉంది, అండ్ ఇక్కడ -1 తీసేస్తే +2 ఉంది, ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో ఏది కామన్ ఉంది, ఎక్స్ ప్లస్ 2 అనేది కామన్ ఉంది. ఎక్స్ ప్లస్ 2ని కామన్ తీసేయండి, ఇంకేం మిగులుతుంది, ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏమొచ్చింది, -2, 1. ఇప్పుడు ఈ సొల్యూషన్నే రోస్టర్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది, సొల్యూషన్ సెట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 ఈజ్, రోస్టర్ ఫామ్లు అంటే ఏ విధంగా రాయాలి, కర్లీ బ్రేసెస్లో రాయాలి అండ్ ప్రతి ఎలిమెంట్ని కూడా రాయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, -2, 1 అండ్ ఈ ఎలిమెంట్స్ని కామాతో సెపరేట్ చేయాలి. సో ఇది రోస్టర్ ఫామ్లో రాసామా రోస్టర్ ఫామ్లో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, రైట్ ద సెట్ ఎక్స్, ఈ కాలం నేమ్ చదవాలని చెప్పాను, సచ్ దట్ అని చదవాలి. సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ 40 ఇన్ ద రోస్టర్ ఫామ్. అంటే ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన సెట్ని రోస్టర్ ఫామ్లో రాయాలి. ఓకే, ఏమి ఇచ్చారు రాయండి, గివెన్ దట్ ఏమి ఇచ్చారు, ఎక్స్ సచ్ దట్, కాలం ఏం చదవాలని చెప్పాను, సచ్ దట్, ఇంకేమి ఇచ్చారు కండిషన్ ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. పాజిటివ్ ఇంటిజర్ అంటే ఏంటమ్మా, పాజిటివ్ ఇంటిజర్స్ అని ఏమని డినోట్ చేస్తారని చెప్పాను, పాజిటివ్ ఇంటిజర్స్ని Z+ అని డినోట్ చేస్తారు అండ్ ఇందులో ఉండే వాల్యూస్ అన్నీ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 సో ఆన్. అండ్ ఇక్కడ ఇంకా కండిషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ అనేది లెస్ దెన్ 40 అవుతుందని చెప్పారు. ఇప్పుడు మనం
రోస్టర్ ఫామ్లో అంటే ఎలా రాయాలి? కర్లీ బ్రేసెస్లో రాయాలి అండ్ ప్రతి ఎలిమెంట్ని రాయాలి. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయట? పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ వాటి యొక్క స్క్వేర్ లెస్ దెన్ 40 అయ్యేవి. ఇప్పుడు పాజిటివ్ ఇంటిజర్స్ ఒక్కొక్కటి చూడండి. 1 అనేది పాజిటివ్ ఇంటిజర్, 1 స్క్వేర్ ఏమవుతుంది? 1. అండ్ కండిషన్ ఏమవ్వాలి? లెస్ దెన్ 40 అవుతుందా? అవుతుంది. కాబట్టి 1 అనేది ఈ సెట్లో ఉంటుంది. నెక్స్ట్ 2 చూడండి, 2 స్క్వేర్, 2 అనేది పాజిటివ్ ఇంటిజర్ అండ్ స్క్వేర్ ఏమవ్వాలి? లెస్ దెన్ 40 అవ్వాలి. ఓకే, ఇక్కడ అదే కదా చెప్పారు, ఏ ఎలిమెంట్ అయితే ఈ సెట్లో ఉంటుందో ఆ ఎలిమెంట్ పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి అండ్ లెస్ దెన్ 40, దాని యొక్క స్క్వేర్ లెస్ దెన్ 40 అయి ఉండాలి. 2 స్క్వేర్ ఏంటి? 4, 4 అనేది కూడా లెస్ దెన్ 40 అవుతుందా? అంటే 2 అనేది కూడా ఈ సెట్లో ఉంటుంది. నెక్స్ట్ 3 చూడండి, 3 అనేది కూడా పాజిటివ్ ఇంటిజర్ అండ్ 3 యొక్క స్క్వేర్ ఏమవుతుంది? 9 అవుతుంది. 9 అనేది లెస్ దెన్ 40, కాబట్టి 3 అనేది కూడా ఈ సెట్లో ఉంటుంది. నెక్స్ట్ 4 అనేది పాజిటివ్ ఇంటిజరా? ఎస్, 4 అనేది పాజిటివ్ ఇంటిజర్ అండ్ 4 స్క్వేర్ ఏంటి? 16. 16 అనేది లెస్ దెన్ 40 ఏనా? ఎస్, లెస్ దెన్ 40, కాబట్టి 4 అనేది కూడా ఈ సెట్లో ఉంటుంది. నెక్స్ట్ 5 చూడండి, 5 అనేది పాజిటివ్ ఇంటిజరు అండ్ 5 స్క్వేర్ ఏంటి? 25. 25 లెస్ దెన్ 40, అంటే 5 కూడా ఈ సెట్లో ఉంటుంది. నెక్స్ట్ 6 అనేది పాజిటివ్ ఇంటిజర్ అండ్ 6 స్క్వేర్ ఏంటి? 36. 36 లెస్ దెన్ 40, కాబట్టి 6 కూడా ఉంటుంది. నెక్స్ట్ 7 అనేది పాజిటివ్ ఇంటిజర్, 7 స్క్వేర్ చేయండి, 49. 49 అనేది లెస్ దెన్ 40యా గ్రేటర్ దెన్ 40యా? గ్రేటర్ దెన్ 40, అంటే ఈ 7 అనేది ఈ సెట్లో ఉండదు. సో మనకి ఏ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సెట్లో? 1, 2, 3, 4, 5, 6. సో ఏదైతే సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారో అది రోస్టర్ ఫామ్లో రాయగలిగాం. ఓకేనా, అర్థమైంది కదా ఎలా రాసామని? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ చూడండి, రైట్ ద సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ ఏ అనే సెట్ ఇచ్చారు, ఏ ఫామ్లో ఇచ్చారు? రోస్టర్ ఫామ్లో ఇచ్చారు. ఈ రోస్టర్ ఫామ్లో ఇచ్చిన సెట్ని ఏ విధంగా రాయాలట? సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి? ప్రాపర్టీ డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్ ప్రాపర్టీ. ఓకేనా, సో ఏ విధంగా రాయాలో చూడండి. ఫస్ట్ గివెన్ దట్ ఏమిచ్చారు? ఏ ఈక్వల్ టు 1, 4, 9, 16, 25 సో ఆన్, ఈ విధంగా ఇచ్చారు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏంటి? స్క్వేర్ టర్మ్స్. చూడండి, 1 స్క్వేర్, 4ని ఏ విధంగా రాయొచ్చు? 2 స్క్వేర్, 9ని 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ సో ఆన్, ఈ విధంగా వస్తాయి. అంటే ఈ 1, 2, 3, 4, 5 అనేవి ఏంటి? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ అనేవి ఈ సెట్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి సెట్ బిల్డర్ ఫామ్లో ఏ విధంగా రాస్తాను. సో ఏ అనే సెట్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ విధంగా ఉంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్, అంటే ఏ విధంగా? ఎన్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అండ్ ఈ ఎన్ అనేది ఏంటి? అండ్ ఈ ఎన్ అనేది ఏంటి? అండ్ ఈ ఎన్ అనేది న్యాచురల్ నెంబర్. ఎన్ ఈజ్ న్యాచురల్ నెంబర్. ఓకేనా, అర్థమైంది కదా? ఏలో ఉన్నవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్, స్క్వేర్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. సో అదేవిధంగా ఇక్కడ కూడా రాశాను సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సచ్ దట్. ఈ ఎక్స్ అనేది ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి? ఎక్స్ అనేది స్క్వేర్ అయి ఉండాలి అండ్ దేని యొక్క స్క్వేర్ అయి ఉండాలి? న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ అయి ఉండాలి. ఓకే, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రైట్ ద సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఇక్కడ కూడా రోస్టర్ ఫామ్లో ఇచ్చారు, ఈ సెట్ని కూడా సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సో గివెన్ దాట్ ఏమి ఇచ్చారో రాయండి. గివెన్ దాట్ సెట్ 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7. ఓకే, ఈ విధంగా ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1/2ని ఏ విధంగా రాయొచ్చు? 1/1 + 1. 2/3ని ఏమని రాయొచ్చు? 2/2 + 1. అండ్ 3/4ని ఏ విధంగా రాయొచ్చు?
3/3+1. ఓకే, అర్థమవుతుందా? 4/5ని ఏ విధంగా రాయొచ్చు? 4/4+1. అంటే ఇక్కడున్న ప్రతి ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉంది? n/n+1. అండ్ n ప్లేస్లు ఏమున్నాయి? 1 2 3 4 5 6. ఓకే, n ప్లేస్లు ఏమున్నాయి? nని ఏ విధంగా రాయొచ్చు? 1 <n ≤ 6. సో n వాల్యూ అనేది ఏ విధంగా ఉంది? 1 to 6లో ఉంది. ఓకే, సో అంటే ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో రాసినప్పుడు ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్ సచ్ దట్, సో ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ విధంగా ఉండాలి? n/n+1 ఫామ్లో ఉండాలి. అండ్ ఆ n అనేది ఏంటి? వాల్యూ 1 to 6లో ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్ అనేది రాస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ కాలంలో రోస్టర్ ఫామ్లో ఇచ్చారు సెట్స్ అన్నీ, సెకండ్ కాలంలో అన్నీ కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. ఈ రెండింటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. సో చూద్దాం, ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏమని ఇచ్చారు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 18. సో ఇక్కడ ఏమంటున్నారు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 సో ఆన్. అండ్ ఇంకేమవ్వాలి? డివైజర్ ఆఫ్ 18 అయి ఉండాలి. ఓకే, 18 యొక్క డివైజర్స్ ఏమవుతాయి? రాయండి. 18 యొక్క డివైజర్స్ 1 18 డివైడ్ చేస్తుందా? ఎస్, 1 18s 18. నెక్స్ట్ 2 9s 3 6s. నెక్స్ట్ 4 డివైడ్ చేయదు, 5 డివైడ్ చేయదు, 6 డివైడ్ చేస్తుంది, 6 3s. సో అలా 7 డివైడ్ చేయదు, 8 డివైడ్ చేయదు. నెక్స్ట్ 9 డివైడ్ చేస్తుంది, 9 2s. నెక్స్ట్ 18. అంటే ఇవన్నీ కూడా 18 యొక్క డివైజర్స్ అండ్ పాజిటివ్ ఇంటిజర్స్ కూడా కదా. కాబట్టి ఏమవుతుంది? సెట్ 1 2 3 6 9 18. అంటే ఈ ఏ అనేది ఏ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది? థర్డ్తో మ్యాచ్ చేయొచ్చు మనం. ఓకేనా? అదేవిధంగా బి అనే ఆప్షన్ చూడండి. బి అనేది ఏంటి ఇచ్చారు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ x² - 9 = 0. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ అనేది ఇంటీజర్ అన్నారు. ఇంటీజర్ అంటే ఏంటి? అవి నెగిటివ్ అయినా అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు. అంటే -3 -2 -1 0 1 2 3 సో ఆన్. నెగిటివ్ పాజిటివ్ 0 ఏదైనా అయి ఉండొచ్చు. ఏ ఆప్షన్లో చూస్తే ఓన్లీ పాజిటివ్ అన్నారు కాబట్టి పాజిటివ్ నెంబర్సే తీసుకున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటట? x² - 9 = 0 అయ్యే ఇంటీజర్స్ అన్నీ కూడా ఈ సెట్లో రాయాలి. ఓకే, x² - 9 ఏ విధంగా రాయొచ్చు? x² - 3² = 0. అంటే ఇది a² - b² ఫార్ములాలో ఉందా? అంటే ఏ విధంగా రాయొచ్చు? a - b × a + b = 0. ఆ విధంగా రాస్తే ఇక్కడ ఏం రాయొచ్చు? x - 3 × x + 3 = 0. దట్ ఎంప్లాయిస్ x - 3 = 0, x + 3 = 0. అంటే ఏమవుతుంది? x = 3, -3. సో ఇక్కడ ఈ సెట్ అనేది ఏమవుతుంది? 3, -3. ఓకే, సో ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఇంటిజర్స్ అండ్ అదేవిధంగా ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతాయి. ఓకే, అంటే ఈ ఆప్షన్ బి అనేది ఏ ఆప్షన్తో మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ 4తో మ్యాచ్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ అనేది ఆప్షన్ 3తో. నెక్స్ట్ చూడండి, సి అనే సెట్ చూడండి. ఇప్పుడు సి అనే ఆప్షన్ చూడండి. సి ఏమి ఇచ్చారు? సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ and x + 1 = 1. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంటీజర్స్, ఏవైతే x + 1 = 1 కండిషన్ సాటిస్ఫై అవుతాయో అని చెప్తున్నారు. x + 1 = 1 అంటే ఏమవుతుంది? x వాల్యూ x = 1 - 1, x = 0. అండ్ 0 అనేది ఇంటీజరేనా? ఇంటీజరే కదా. సో అంటే ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఒకే ఒక ఎలిమెంట్, అది 0.
అర్థమవుతుందా? ఈ x+1 = 1 కండిషన్ సాటిస్ఫై ఎలిమెంట్ ఏంటి? 0. సో ఈ x=0 అనేది ఒకటే సొల్యూషన్ ఈ ఈక్వేషన్కి, అండ్ అది కూడా ఇంటిజర్ కాబట్టి ఈ సెట్లో ఉండే ఎలిమెంట్ సింగిల్టన్ 0. అంటే ఆప్షన్ సి అనేది ఆప్షన్ 2కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. ఆప్షన్ డి ఏమంటున్నారు? సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ది వర్డ్ ప్రిన్సిపల్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? ఏ ఎలిమెంట్స్ ఉంటాయట? ఈ ప్రిన్సిపల్ అనే వర్డ్లో ఏవైతే లెటర్స్ ఉంటాయో ఆ లెటర్స్ అన్నీ కూడా ఈ సెట్లో ఉంటాయి అంటున్నారు. సో ఒక్కొక్క లెటర్ రాయండి. పి, ఆర్, ఐ, ఎన్, సి. నెక్స్ట్ మళ్ళీ ఐ వచ్చింది. నేను చెప్పాను రోస్టర్ ఫామ్లో ఎప్పుడూ ఎలిమెంట్ అనేది రిపీట్ అవ్వకూడదు అని, ఒకేసారి రాయాలి. ఆల్రెడీ ఐ అనేది రాసేసాం కదా, అంటే నెక్స్ట్ ఏముంది? పి ఉంది. పి అనేది కూడా ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏ, ఎల్. ఓకే, సో సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నది రోస్టర్ ఫామ్లో రాసామా? సో దేనికి మ్యాచ్ అవుతుంది? డి అనే ఆప్షన్ 1కి మ్యాచ్ అవుతుంది. ఓకే, మీకు సెట్ బిల్డర్ ఫాము, రోస్టర్ ఫాము క్లియర్గా అర్థమైతే ఇవి ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఓకే, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది ఈజీ అయిపోతుంది, ఈ సెట్స్ రాయడం అనేది. ఓకే, ఈ క్లాస్లో మనం సెట్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అండ్ దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.